చంద్రగిరి నగర్ వచ్చిన సందర్భంగా మీరందరూ అఖండమైన స్వాగతం పలికి ఈ చుట్టుపక్కల ఉన్న బస్తీల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ జరుగుతున్న ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు, మన శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు మీలో చాలా మంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండాలని ఓటేసిండ్రు. ఆయనకు 88 సీట్లు వచ్చినాయి. ఇగో 10-12 కొనుక్కొని 100 సీట్లతోనే ఇవాళ కుర్చీలో కూర్చున్నాడు. ఇక 4 సంవత్సరాల 9 నెలలు ఆయన కుర్చీకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ మీరు ఓటైనంత మాత్రాన కేసీఆర్కు వచ్చే నష్టమేం లేదు, కష్టమేం లేదు. ఇవాళంతా ఒకటే, ఎవరు ప్రధానమంత్రి ఉండాలని ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రధానమంత్రి ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి ఇవాళ దేశం నలుమూలలు తిరుగుతూ పేద ప్రజల కోసం కష్టపడుతూ దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనారిటీల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం రాహుల్ గాంధీ గారు అహర్నిశలు కష్టపడి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని చెప్పి ఇవాళ ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ గారి పాలన 5 సంవత్సరాలు చూసినాం. ఈ 5 సంవత్సరాలలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మోడీ గారు ఊరికి 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఇవాళ ఈ దేశంలో మోడీ గారి చేతిలో ఎవరికి రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ కేసీఆర్ గారి పాలనలో కూడా ఎవరు కూడా ఈరోజు ప్రశాంతంగా బతికే పరిస్థితులు లేవు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ మిత్రులు, కమ్యూనిస్టు సోదరులు, జనసమితి సహచరులు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అండగా నిలబడడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను మిత్రులారా, ఆలోచన చేయండి. ఈడున్న మా ఆడబిడ్డలు కూడా కౌన్సిలర్లు వాళ్ళే, కార్పొరేటర్లు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎమ్మెల్సీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే, మొత్తం ఉన్నదంతా వాళ్ళే. కానీ ఏ ఒక్క పని చేస్తారు? మరి చేస్తలేదని అడిగేటో ఎవరైనా ఉండాలా వద్దా? ఒక్కసారి చెప్పండి. ఉండాలా? పేద ప్రజల తరఫున మీరేమో ఇప్పుడు అడగడానికి పోతే ఎమ్మెల్యేలు పెద్దోళ్ళు అయిపోయారు, మంత్రులు మనకు అందుబాటులో ఉండరు, ముఖ్యమంత్రి ఏమో మన దగ్గరికి రాడు. మీరు అడగడానికి పోతే చిన్నోళ్ళు అయితే వాళ్ళు పెద్దోళ్ళు. మరి వీళ్ళందరినీ జమేసి అడగాలన్నా కడగాలన్నా ఒకళ్ళు ఉండాలన్నా లేదా? మీరు చెప్పండి. ఉన్నారా? ఇవాళ ఎంత దున్నే ఎత్తైనా దాన్ని ముళ్ళుగట్ట పెట్టి పొడవకపోతే అది పని చేస్తుందా? మరి ఆ ముళ్ళుగట్టనే మీరు నన్ను పెట్టి వాళ్ళు పోలిస్తే మీ దిక్కి తిరుగుతారు, మీకు వచ్చి మీ గల్లీలో పనిచేస్తారు. బాబు ఒక్క నిమిషం, ఈ వీడియో ఇంపార్టెంట్. తీసుకోకండి. అరే కట్టే ధన్యవాదాలు మిత్రులారా.
ఈరోజు కుత్బుల్లాపూర్ కాని